తేలికైన అంశం ఉంటే ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కారణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో ఉద్యమం చేసిన సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇదే పార్లమెంటు సాక్షిగా ఆదాని అవకతవకల్ని అనేక సందర్భాల్లో బహిరంగపరిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు మనకుండబడేటువంటి అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. आज जो आदानी के ऊपर कार्रवाई करने के लिए आदानी और सेबी के बीच में जो रास्ते को जो संबंध को बाहर निकलने के लिए जो जॉइंट पार्लियामेंट्री कमेटी पूछ जा रहा है उसको हम लोग ये पूछता है आदानी जी का असलियत बताने के लिए नरेंद्र मोदी जी क्यों डर रहे? नरेंद्र मोदी जॉइंट पार्लियामेंट्री कमेटी कॉन्स्टिट्यूट करने के लिए क्यों पीछे जा रहे? ये आज देश की जनता जानना चाहता है. यही राहुल गांधी का सवाल है. ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ మీద ధర్నా చేస్తా ఉంది. నిజంగా మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఈ దేశం మీద ప్రేమ ఉంటే ఈ రోజు దేశంలో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసే ఆదాని సెబీలకు సంబంధించిన ఒక దోస్తాని ఆదాని నరేంద్ర మోడీలకు సంబంధించిన స్నేహం మీద ధర్నా చేయాలి. కానీ అది వదిలిపెట్టేలా తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తే దాన్ని ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ యొక్క మొత్తం సభ అంతా కూడా ఒకటే గొంతుతో రాహుల్ గాంధీ గారికి మద్దతునిస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్తున్నాం. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్ని రాజకీయ పార్టీల సభ్యులతోటి వాస్తవాన్ని దేశ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం జరిగితే దానికి ఆదాని అసలు రంగు ఎక్కడ బయటపడుతుందని భయపడతా ఉన్నాడు. ఇలా ఆదాని ఎవరు వ్యతిరేకించినా మన రాష్ట్రం నుంచి జీవేకేలు అంటలేక అన్ని సంస్థలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎవరు ఆదానిని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఈడీ రైట్లు అయ్యేటువంటి పరిస్థితి. ఎవరి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రైట్లు అయ్యే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం మనం ఎప్పుడైతే ఎన్నికల్లో చెప్పినామో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఒకవేళ రాజ్యాంగము ఈ ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మింగిపోతున్నటువంటి ఆదాని మీద విచారణ జరగాల్సిందే. అది జాయింట్ పార్లమెంటరీ జరగాల్సిందే అని మరొక్కసారి సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నాను.